సీఎం చంద్రబాబు పాడేరు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన అల్లూరు జిల్లాని పర్యటిస్తుండగా పాడేరు మండలం లగసేపల్లి వంజంగి గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపి ఆయన కూటమి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు వీళ్ళందరూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియపరిచారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విశ్వేశ్వరరాజు ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. ఖచ్చితంగా నిజంగా ఇటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఉండదేమో. నిజంగా ఇప్పుడు దేశ చేసే పరిపాలన విధానాన్ని కానీ వాళ్ళ వ్యతిరేక విధానాలను ఎక్కడ ఎండగడతామని చెప్పేసి ఈరోజు కనీసం అక్కడ ప్రోగ్రాం దగ్గర కూడా వెళ్ళకుండా ఈరోజు ఇంతమంది పోలీసులు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు మీరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఈరోజు పాడేరు వచ్చి మీరు స్థానిక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఈరోజు నాకు ఇన్విటేషన్ ఉన్నా కూడా మీరు అక్కడ కనీసం ఇక్కడ అడ్డగించడానికి అర్థం ఏమిటని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాం. ఎక్కడైతే మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య పాలనను ఎండగడతానన్న ఉద్దేశంతోనే ఈరోజు మీరు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. పాడేరులో హై టెన్షన్ మొదలైంది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆయనని పోలీసులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ లేదా, మేము వెళ్ళి కలవలేమా, మా కాన్స్టిట్యున్సీకి వచ్చారు, కూటమి ప్రభుత్వం నశించాలి, అసలు వీళ్ళ వైఖరి సరిగ్గా లేదంటూ ఆయన డిమాండ్ చేసినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది, విజువల్స్లో చూసాము. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శివరామకృష్ణ, అసలు ఆయన బైఠాయించడానికి, అలా నిరసన తెలియజేయడానికి గల కారణం ఏంటి? ఆయనని అక్కడికి వెళ్ళడానికి పోలీసులు అడ్డుకున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? యాక్చువల్ గా అల్లూరు జిల్లాలో జరుగుతున్న ఉదంతం నేపథ్యంలో అయితే మటుకి ఆదివాసీ దినోత్సవం ప్రాంగణంలోకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును అయితే అడ్డుకున్నారు పోలీసులు. అయితే ప్రోటోకాల్ ప్రకారం అయితే ఎమ్మెల్యే వెళ్లే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ ఈ పోలీసులు అయితే అడ్డుకోవడంతో ఇది ఇక్కడ పెద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. సమస్యల మీద వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్నా అని చెప్పినా సరే వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. అయితే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును అడ్డుకోవడంతో పోలీసులపై వాగ్వాదం దిగారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వైసీపీ నాయకులు. అయితే ప్రధానంగా వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం అయితే చోటు చేసుకుంటూ తోపులాట అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సీఎం దగ్గరికి ఎమ్మెల్యేను అనుమతించకపోవడంతో పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఉధృతంగా పరిస్థితి అయితే మారింది. ఈ నేపథ్యంలో అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కళ్యాణ్, అల్లూరు జిల్లా పాడేరు కూటమి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని చెప్పి పాడేరు ఎమ్మెల్యే అయితే విశ్వేశ్వరరాజు రోడ్డు మీద అయితే బైఠాయించడం అయితే జరిగింది. బైఠాయించి ఆందోళన అయితే తెలియజేశారు. అయితే వివరాల్లోకి వెళ్తే టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ రోజు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లంగేసిపల్లి వనజంగి గ్రామాల్లో చంద్రబాబు నాయుడు పర్యటన ఉండగా, దీనిలో భాగంగా అయితే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ముఖ్యమంత్రి సభకు వెళ్తుండగా మార్గ మధ్యలో అయితే పోలీసులు అయితే అడ్డగించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉధృత కొద్దిపాటి తోపులాట అయితే జరిగింది. కళ్యాణ్, ఓకే, ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నారా, అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారా ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు ఆయన ఏమైనా అదుపులోకి తీసుకున్నారా లేకపోతే ఏంటి? లేదు, అయితే ఈ విషయాన్ని అయితే ఖండించారు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరగడం కొంచెం ఆసక్తి అయితే రేగింది. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ లో నాకు ప్రోటోకాల్ ఉందని పోలీసు సిబ్బందిని అడ్డగించారని అయితే ప్రెస్ మీట్ అయితే లో అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆదివాసులు జీవో నెంబర్ 3 స్వస్థత ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్ల శాంక్షన్ విషయంలో అయితే వీళ్ళు కొద్దిపాటిగా డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఎవరైతే ఇక్కడ గిడ్డి ఈశ్వరి ఉన్నారో, గిడ్డి ఈశ్వరికి చేస్తున్న కార్యక్రమాలకి దీనికి అసలు వీళ్ళకి పొంతన లేదు. ఈ నేపథ్యంలో అయితే పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరగలేదు. మొత్తానికైతే దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ఈయనైతే మట్టుకు తెలియజేయడం అయితే జరిగింది. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. మనం చూస్తే సీఎం చంద్రబాబు పాడేరు పర్యటనలో హై టెన్షన్ మొదలైంది. అక్కడ ఏదైతే లోకల్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆయన
ఆ ప్రాంగణానికి వెళ్ళడానికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్తుండగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ని పాటించరా, నేను వినతి పత్రాన్ని ఇవ్వకూడదా అని చెప్పి ఆ పోలీసులకు అలాగే ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరులకు వీళ్ళ మధ్యలో ఘర్షణ మొదలైంది. తోపులాట కూడా జరిగినట్టు చాలా క్లియర్గా విజువల్స్లో మనకి కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి పాడేరులో హై టెన్షన్ మొదలైంది. పాడేరు లగెసేపల్లికి సంబంధించి వనజంగి గ్రామంలో చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తున్నారు. ఆయన ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లాలో పర్యటనకు వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆ సభా ప్రాంగణానికి వెళ్ళడానికి అక్కడ స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ప్రయత్నించినప్పుడు పోలీసులు దాన్ని అడ్డుకొని అక్కడ వాగ్వాదానికి దిగారు. దాని తర్వాత పోలీసులకి అండ్ ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరులకి తోపులాట జరిగినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయన రోడ్డు మీదనే బైఠాయించి నిరసన తెలియజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. అక్కడ ఒక రోడ్డుకు సంబంధించి ఏదైతే ఇంతకుముందు కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ ఆ రోడ్స్కి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వినతి పత్రాన్ని తీసుకెళ్లి సీఎంకి చంద్రబాబుకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో జరిగిన ఈ సంఘటన. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ ఆదివాసీ చేసే పరిపాలన విధానాన్ని కానీ వాళ్ళ వ్యతిరేక విధానాలను ఎక్కడ ఎండగడతామని చెప్పేసి ఈరోజు కనీసం అక్కడ ప్రోగ్రాం దగ్గర కూడా వెళ్లకుండా ఈరోజు ఇంతమంది పోలీసులు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు మీరు ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి పాడేరు వచ్చి మీరు స్థానిక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఈరోజు నాకు ఇన్విటేషన్ ఉన్నా కూడా మీరు అక్కడ కనీసం ఇక్కడ అడ్డగించడానికి అర్థం ఏమిటని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాం. ఎక్కడైతే మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య పాలనను ఎండగడతాననే ఉద్దేశంతోనే ఈరోజు మీరు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మీరు చేస్తున్నటువంటి ఈ పరిపాలన కానీ ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలో చేస్తున్నటువంటి ప్రధానంగా మేము అడిగేదేంటి, మేము ఇప్పుడు మాకు కావాల్సినటువంటి ఏదైతే మా డిమాండ్స్ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజానికానికి కావాల్సినటువంటి అవసరాలనే ఈరోజు డిమాండ్స్గా మేము ఒక కాగితం రూపంలో ఈరోజు మేము తయారు చేసుకొని వెళ్తుంటే ఇక్కడ పోలీసులు ఈరోజు అడ్డగించడం నిజంగా ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఏదో నామమాత్రపు ఏదో అనంతగిరి వస్తారు లేకపోతే అరకులోయ వస్తారు, అక్కడ వచ్చిన తర్వాత మీరు ఎవరికో ఒక ఆదివాసి ఉన్నారు వాళ్ళకేమో ఒక డజన్ మామిడి పళ్ళు లేకపోతే 2 జతల చెప్పులు పంపించేసి మీరేదో ఘనకార్యం సాధించినట్టుగా చెప్పుకునే మీకు ఈరోజు గతంలో చేసినటువంటి అభివృద్ధి గత 5 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అభివృద్ధి సంక్షేమం చేపట్టారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేవలం ఈవీఎంల ద్వారా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇటువంటి ఈ దుస్సాహసాలకి కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలనలు కానీ మీరు ఒడిగడుతున్నారు. ఇక్కడ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఏదైతే పాడేరు పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో అక్రమ కట్టడాలన్నీ కూడా మీరు వెంటనే తీయాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా కేవలం స్థానికంగా ఉన్నటువంటి ఎవరో ఒకసారి ఎమ్మెల్యే చేశారని చెప్పి చేశారు, తర్వాత 2 సార్లు ఓడిపోయారని చెప్పారు. అయితే ఓడిపోయారు కదా, ఆవిడ ద్వారా ఈరోజు లాబింగ్ చేయించి ఆ 50 అడుగులని కాస్త అంటే 35 అడుగులని తీసుకురావడం జరిగింది. అంటే 100 అడుగులని 70 అడుగులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మీరు మానుకోండి. మీరు కేవలం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే ఒక అక్కస్తోని మీరు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మీ ఆలోచన తీరు మారకపోతే ఖచ్చితంగా మేము మన గిరిజన ప్రాంత ప్రజానికం కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏకమై మీ మీద ఇటువంటి చర్యలకైనా మేము ఎగబడతామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. పాడేరులోని వనజంగిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ హై టెన్షన్ మొదలైంది. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదివాసీ దినోత్సవానికి సంబంధించి ఆయన అల్లూరు జిల్లా పర్యటన చేస్తున్నారు, అక్కడ మీరు వచ్చి ఏదో 4గురికి చెక్కులు ఇచ్చి వెళ్ళకూడదని చెప్పేసి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ధర్నాకు దిగాడు. ప్రోటోకాల్ ఉంది, నాకు ఇన్విటేషన్ ఉంది, 2 ఉన్నా పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు, వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం పని చేయలేదు, దాన్ని నేను బయట పెడతానన్న ఉద్దేశంతోనే నన్ను అడ్డుకున్నారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అక్కడే లాబింగ్ కూడా చేస్తున్నారు, మీరు స్థానికులకి కానీ ఇక్కడ ఆదివాసీలకు కానీ ఏం చేయలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇలాంటి పరిస్థితి ప్రస్తుతానికి పాడేరులో అయితే హై టెన్షన్ వాతావరణం ఉంది. అక్కడ బైఠాయించారు వైసీపీకి సంబంధించిన లోకల్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కానీ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన ఇతర నాయకులు కానీ వీళ్ళందరూ కొద్దిగా హై టెన్షన్ సిచ్యువేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి.
మాకు ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కాదు, మీ వల్ల మేము బ్లాక్ డే ఈరోజు మాకు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి అరాచక పాలన